హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తోటి రావడం జరుగుతుంది. విషయం ఏంటంటే, మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన ఫ్లాష్ 64 F64 బాక్స్ అనేది, ప్రోగ్రామింగ్ బాక్స్ అనేది తీసుకోవాలా వద్దని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. కొన్ని కామెంట్లు కూడా నాకు యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ అడుగుతున్నారు, సార్ అది తీసుకోవాలా వద్దా, బెస్టా కాదని చెప్పి అడగడం జరిగింది. తెలుగులో దీని గురించి ఎవరు చేయలేదండి, మరి దాని గురించి ఒక వీడియో చేయండి సార్ అని చెప్పి కొంతమంది అడగడం జరిగింది. దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను. విషయం ఏంటంటే, ఫ్లాష్ 64 కంటే ముందున్న బాక్సులు ప్రాబ్లం, వాటి వల్ల ఇప్పుడు మనకి నష్టం ఏముంది అని ఆలోచిస్తే, యూఎఫ్ఐ బాక్సు, దానికి సంబంధించిన యూఎఫ్ఎస్ అడాప్టర్ ఉన్నాయి, ప్రోగ్రామింగ్ అడాప్టర్స్. అవి కొన్నమే కానీ దాంట్లో ఎటువంటి అప్డేట్ ఏమీ మనకి రాలేదు. దాన్ని 15,000 16,000 పెట్టి తీసుకున్నాము అడాప్టర్స్, కానీ యూజ్ లేకుండా పోయింది. తర్వాత ఎంఐపిఐ టెస్టర్ ఉంది. ఎంఐపిఐ టెస్టర్ కూడా గేర్ 1 గేర్ 2 2 బాక్సులు లాంచ్ చేశారు. వాటి వల్ల కూడా అసలు యూజ్ లేకుండా పోయింది. ఓకేనా. తర్వాత జేసీఐడి వాళ్ళు U15 అని చెప్పి ఒక కొత్త యూఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ అడాప్టర్ని లాంచ్ చేశారు. వాళ్ళు వాస్తవానికి ఆ టీం మంచిదే, కాదనట్లేదు. యూఎఫ్ఐ బాక్స్ టీం వాళ్ళు కూడా మంచోళ్ళే. కాకపోతే ఈ కస్టమర్ ఎవరైతే బాక్సులు కొంటున్నారో వాళ్ళకి సరైన అప్డేట్లు ఇవ్వట్లే. సరైన అప్డేట్లు ఇవ్వనప్పుడు అంతంత పెట్టి మనం తీసుకోవడం అనవసరం. ఆ జేసీఐడి U15 Pro బాక్స్ కూడా దాదాపు 30,000 33,000 35,000 పెట్టి అప్పుడు తీసుకున్నారు దాన్ని. దానివల్ల కూడా యూజ్ ఏం లేదు. ఎంఐపిఐ టెస్టర్ కూడా దాదాపు అడాప్టర్స్ ప్లస్ బాక్స్ మొత్తం కలిపి 50+ ఉంది. ఓకేనా. దానివల్ల కూడా యూజ్ ఏం లేదు. ఇప్పుడు కొత్తగా F64 బాక్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మొన్న మోబీ లైవ్ ఈవెంట్లో కూడా కిల్లర్ బాక్స్ అని చెప్పి ఒకటి లాంచ్ చేశారు. అది కూడా అంతంత మాత్రంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సింపుల్ ప్యాటర్న్ ఒకటి చెప్తాను. ఇది నా పర్సనల్ అభిప్రాయం, నా ఒపీనియన్. అది మీకు షేర్ చేసుకున్నాను. మీరు నచ్చితే రిసీవ్ చేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కొత్తగా ఒక బాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది, బాక్స్ రెడీ చేసిన తర్వాత ప్రమోషన్స్ మంచిగా చేసుకుంటారు. ఈ సోషల్ మీడియాను వాడుకొని మంచి హైప్ తెప్పించుకొని, హైప్ వచ్చిన తర్వాత అందరూ కొంతమంది దాన్ని కొంటున్నారు, బై చేస్తున్నారు. కొనిన తర్వాత ఆ అమౌంట్, వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి, ఇంతవరకు రీచ్ అవ్వాలని చెప్పి. ఆ అమౌంట్ రీచ్ అయిన తర్వాత దానికి మళ్ళీ అప్డేట్లు ఇవ్వకుండా ఆగిపోతున్నారు. ఓకేనా. అట్లా ఆగిపోవడం వల్ల ఎవరైతే కొంటున్నారో వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారు. ఇది మటుకు వాస్తవము. కొనిన తర్వాత బాక్సులకి అప్డేట్లు అనేవి వస్తున్నాయా లేదా, ఇది కావాలి మనకి మెయిన్. ఓకేనా. ఈ అప్డేట్లు కానీ ఇవ్వగలిగితే కంటిన్యూగా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, కొన్న వాళ్ళకి నష్టం కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా. ఎప్పుడైతే ఈ అప్డేట్లు ఆగిపోతాయో అప్పుడే కొన్న వాళ్ళు ఆ బాక్సులు వల్ల కొన్న వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకేనా. ఇప్పుడు జెటెక్ ప్లస్ బాక్స్ ఉంది, ఈజెటెక్ ప్లస్ బాక్స్ ఉంది. అది చాలా సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. చాలా అప్డేట్లు కూడా వచ్చున్నాయి. ఓకేనా. ఇప్పుడు కూడా ఈఎంఎంసీకి యూఎఫ్ఎస్కి సపోర్ట్ చేస్తుంది జెటెక్ ప్లస్ బాక్స్. ఇది ఓల్డ్ టీము. తర్వాత అప్డేట్లు కూడా మంచిగా ఇస్తున్నారు, కాకపోతే ఫాస్ట్గా ఉండట్లేదు. ఓకేనా. ఫాస్ట్గా ఉండట్లేదు. ఎప్పుడుకో అప్పుడు ఖచ్చితంగా కొంత గ్యాప్ తీసుకుని అప్డేట్లు అయితే ఇస్తున్నారు కంటిన్యూగా. అది బాగుంది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే, జెటెక్ ప్లస్ బాగుంది అనే విషయము. కానీ కొత్తగా వచ్చిన F64 బాక్స్ని నమ్మాలా వద్దా, అసలు కొనాలా వద్దా, ఇది మన ముందున్న క్వశ్చన్ మార్కు. జెటెక్ ప్లస్ ఆల్రెడీ ఉంటే నాకు తెలిసిన మటుకు కొన్ని రోజులు వెయిట్ చేసి చూడండి. ఓకేనా. కొన్ని రోజులు వెయిట్ చేసి చూడండి, కంటిన్యూగా అప్డేట్లు ఇస్తున్నాడు అంటే అప్పుడు పర్చేజ్ చేస్తే బాగుంటుంది. జెటెక్ ప్లస్ లేదు మాకాడ, యూఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్కి ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని తీసుకోవాలా వద్దా అని అడిగితే, నేనైతే నా పర్సనల్ అభిప్రాయం అయితే కొన్ని రోజులు ఆగడమే మంచిదని చెప్తా. వెంటనే తీసుకోమని నేను చెప్పను. ఎందుకంటే అడాప్టర్స్ ప్లస్ బాక్స్ మొత్తం కలిపి 60K 60,000 దాకా పడుతుంది బాక్స్. 60,000 అమౌంట్ అనేది చిన్న అమౌంట్ కాదు. తొందరపడి దాన్ని పెట్టామంటే, ఒకవేళ తర్వాత ఆ టీం వాళ్ళు అప్డేట్లు కానీ ఆపేశారనుకోండి, అప్పుడు ఆ అమౌంట్ మనకు రికవరీ కాదు.
ఆ బాక్స్ని చూసిన ప్రతిసారి కూడా బాధేస్తూనే ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆల్రెడీ మాకు అమౌంట్ ఉంది, మాకు ప్రాబ్లం ఏం లేదు అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఎక్కడన్నా అప్పు తెచ్చి మరి తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోవడం మంచిది. ఒక 6 months కానీ లేదంటే ఒక 1 year కానీ వెయిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత అప్డేట్లు కంటిన్యూగా వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇదొకటి. రెండోది నేనేం చెప్పదలుచుకున్నానంటే, అసలు ఈ F64 బాక్స్ టీం వాళ్ళని నమ్మాలా వద్దా అని ఆలోచిస్తే, వీళ్ళు పాత బాక్సులు ఉన్నాయి, పాత బాక్సులు అయితే మంచిగానే అప్డేట్లు ఇచ్చారు. ఆ విషయంలో వీళ్ళకి మంచి మార్కులు వేయచ్చు. కాకపోతే ఈ కొత్త బాక్స్ని, ప్రోగ్రామింగ్ బాక్స్ని, యూఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ బాక్స్ని, ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్ బాక్స్ని, దీనికి కూడా అప్డేట్లు ఇస్తారా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇస్తే ప్రాబ్లం లేదు, ఇవ్వకపోతే మనం చేసేది ఏం లేదు. ఓకేనా. అయితే ఒక 75% వరకు నాకైతే నమ్మకం ఉంది అప్డేట్లు ఆగిపోవు అని, ఇస్తూనే ఉంటారని. ఎందుకంటే పాత బాక్సులు చూసుకుంటే పాత బాక్సులు కూడా వీళ్ళు కంటిన్యూగా అప్డేట్లు ఇచ్చారు. రెండోది వీళ్ళు ఏంటంటే యాక్టివేషన్ అనేది లైఫ్ టైం పెట్టలేదు, అదొక ప్లస్ అవ్వచ్చు. ఓకేనా. లైఫ్ టైం పెట్టారంటే ఒకసారి బై చేసినప్పుడే వాళ్ళకి అమౌంట్ పోతాయి. తర్వాత అమౌంట్ ఎట్లా వీళ్ళు రావు కాబట్టి, అంటే వీళ్ళు ఇవ్వరు కాబట్టి ఇక అప్డేట్లు కూడా వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు. ఓకే. ఓకేనా. ఇది మనకి యాక్టివేషన్ అనేది లైఫ్ టైం కాదు. 2 years ఫస్ట్ బాక్స్ కొన్నప్పుడు 2 years పెట్టారు. తర్వాత ఇయర్లీ యాక్టివేషన్ అనేది పెట్టారు. ఇయర్లీ యాక్టివేషన్ కూడా ఒక 1700-1800 సంథింగ్ పెట్టినట్టున్నారు. అది పెద్ద అమౌంట్ ఏం కాదు. మనకి యూఎంటీ ప్రో బాక్స్ లేదంటే ఈ అన్లాక్ చేసే డాంగిల్స్ ఉన్నాయి కదా, యూఎంటీ ప్రో, తర్వాత అన్లాక్ టూలు, వీటిని యాక్టివేట్ చేసినంత ఈజీగానే అయిపోతుంది. అది పెద్ద అమౌంట్ కూడా కాదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమౌంట్ అనేది వీళ్ళకి జనరేట్ అవుతూనే ఉంటుంది. అమౌంట్ జనరేట్ అయినప్పుడు వర్క్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. ఎవరికైనా కానీ అమౌంట్ ఎప్పుడైతే జనరేట్ కాదో అప్పుడు వర్క్ చేయడం అనేది ఇంట్రెస్ట్ రాదు, వర్క్ చేయాలని అనిపించదు. వర్క్ చేయాలని అనిపించకపోతే అప్డేట్లు అనేవి ఆగిపోతాయి. అది ఒక రకంగా పబ్లిక్ని చీట్ చేయడం లాంటిదే. ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ కూడా అదే చేశారు. ఏది F64 కాకుండా JCID U15 కానివ్వండి, MIPI టెస్టర్ కానివ్వండి, యూఎఫ్ఎస్ అడాప్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పబ్లిక్ని చీట్ చేసినట్టే సింపుల్గా చెప్పాలంటే. జెటెక్ ప్లస్ వాళ్ళు ఓల్డ్ బాక్స్ అయినా కానీ కొంచెం అప్డేట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు, దానివల్ల ఇబ్బంది లేదు. ఇప్పుడు F64 బాక్స్ వాళ్ళు కూడా కంటిన్యూగా అప్డేట్లు ఇస్తే హ్యాపీ అండి, తీసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. అప్డేట్లు కానీ ఇవ్వకుండా ఆపేశారు అంటే మనం తీసుకునే ఉపయోగం ఉండదు. అది నేను చెప్పదలుచుకుంది. ఇది ట్రస్టెడ్ టీమ్ అంటే టీం అయితే ట్రస్టెడే. అప్డేట్లు ఏమన్నా ఆగిపోతాయా అంటే అది ఇయర్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి అప్డేట్లు ఆగిపోవు అని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. ఒకవేళ ఇన్కమ్ జనరేట్ అయినా కానీ అప్డేట్లు ఆగిపోతే మనం ఏం చేయలేం తర్వాత. ఓకేనా. ముందుగానే చెప్తున్నాను. కాకపోతే కొత్తగా యూఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ అడాప్టర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం వెయిట్ చేసి చూస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అది ఫైనల్గా. ఆల్రెడీ యూఎఫ్ఐ జెటెక్ ప్లస్ బాక్స్ ఉంది మా కాడ. ఇప్పుడు దాన్ని అమ్మేసి దీన్ని కొనాలంటే దాన్ని అమ్మేసి దీన్ని కొనేంత ఏమీ లేదు. తొందరపడబాకండి. ఆ జెటెక్ ప్లస్ బాక్సే బాగుంది, దాన్ని వాడండి. తర్వాత ఒక 1 year దాకా వెయిట్ చేయండి. 1 year తర్వాత కూడా ఇది కంటిన్యూగా రన్ అయింది, మంచి అప్డేట్లు వస్తున్నాయి అంటే అప్పుడు జెటెక్ ప్లస్ నుంచి F64కి మారచ్చు. ఓకేనా. అట్లా కాకుండా ఉన్నదాన్ని అమ్మేసి లేని దానికోసం పాకులాడడం కంటే ఉన్నదాంతోనే మనం సర్దుకోవడం అనేది మంచిది. కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు కొంచెం ఆగండి. ఆల్రెడీ జెటెక్ ప్లస్ ఉన్నోళ్ళు వాళ్ళు కూడా కొంచెం ఆగి చూస్తే బాగుంటుంది. అంటే వీళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళ లేదంటే మధ్యలో అప్డేట్లు ఆపేసేవాళ్ళు అనేది మనకు క్లారిటీ రావాలా. ఆ క్లారిటీ కోసమే కొంచెం ఆగమని చెప్తున్నాను. ఓకేనా. లేదు మాకు డబ్బులు ఉన్నాయండి ఆల్రెడీ, మేము సౌండ్ పార్టీ ప్రాబ్లం ఏం లేదనుకుంటే
తీసుకోండి, అది మీ ఇష్టం, అది మీ పర్సనల్, అది ఓకేనా. అది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.